ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం పైన నిన్న ఒక క్లియర్ కట్గా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ A1 ఆయనను అరెస్ట్ చేసి విచారించాలి రఘునందన్ రావు. నిన్న రఘునందన్ రావు గారు ఒక 2-3 ప్రెస్ మీట్లకు సంబంధించినటువంటి దాంట్లో 2-3 మాటలు క్లియర్గా మాట్లాడారు. ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ బాస్ కానీ అంతకుముందు ఉన్నటువంటి పోలీస్ ఇంటెలిజెన్స్ బాస్ కానీ అట్లనే 2014 నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి డీజీపీలను ఎందుకు తప్పిస్తున్నారు విచారణ నుంచి? రేవంత్ రెడ్డి 2016 తర్వాతనే ఎందుకు విచారణ చేయాలంటున్నారు? 2014 నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అన్నిటి మీద కూడా ఎందుకు విచారణ చేయడం లేదనేటువంటిది చాలా క్లియర్ కట్గా అడిగారు. అదేవిధంగా దీంట్లో ఓటుకు నోటు కేసును పక్కదో పట్టిస్తున్నారా? ఓటుకు నోటు కేసులో అప్పుడు ఎవరైతే రేవంత్ రెడ్డి ఫోన్ను ట్యాప్ చేశారో స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పట్లో బాధితుడిగా ఉన్నాడు. ఆయన ఫోన్ను ట్యాప్ చేస్తే అప్పుడు ట్యాప్ చేసినటువంటి అధికారులనే ఇవాళ అందలం ఎక్కిస్తున్నారు అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. డీజీపీ చీఫ్ సెక్రటరీలు దీంట్లో ఎందుకు బాధ్యులు కాలేదు? ఒకవేళ హోమ్ సెక్రటరీ దీనికి పర్మిషన్ ఇస్తే ఆయన ఎందుకు బాధ్యులు చేయడం లేదు? ఇది చాలా పెద్దమైనటువంటి అంశం అనేటువంటిది క్లియర్గా చెప్తున్నారు. అట్లనే మునుగోడు ఎన్నికల్లో దుబ్బాక ఉప ఎన్నికల్లో 2020లో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత చెప్తున్నారు. కానీ దుబ్బాక ఎన్నికల్లో అప్పుడు డీజీపీకి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశం పైన స్పష్టమైనటువంటి ఫిర్యాదు చేసినటువంటి మొదటి వ్యక్తిని నేను. రేవంత్ రెడ్డి మొదటి బాధితుడైతే రఘునందన్ రావు రెండవ బాధితుడిని చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అయితే దీంట్లో వివేక్కు సంబంధించినటువంటిది రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లు కూడా జరిగాయి కాబట్టి వాళ్ళు కూడా ఫిర్యాదు చేయాలని, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీనిపైన లాజికల్ కన్క్లూజన్కి రావాలనేటువంటి ఒక మాట చెప్తున్నారు. మరొక అంశము ఎమ్మెల్యేల కొనుగోలు సమయంలో అప్పటి పోలీసు అధికారులు స్టీఫెన్ రవీంద్ర 30 కోట్లు అక్కడ ఉన్నాయని చెప్పి ఇప్పటి వరకు ఆ 30 కోట్లను ప్రభుత్వ ఐటీకో లేదంటే ఈడీకో ఎవరికి సమర్పించకుండా ఆ 30 కోట్ల లెక్క ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదు? ఒకవేళ 30 కోట్లు దోచేసుకున్నారా లేదంటే లేకపోయినా 30 కోట్లు చెప్పారనేటువంటి అంశం పైన కూడా విచారణ జరిపించాలని కూడా రఘునందన్ రావు డిమాండ్ చేశారు. మరి ఈ అంశంల పైన ఎక్కడ ఏం చేస్తారు అనేటువంటి విషయాలను క్లియర్గా చెప్పాలి, లేకపోతే కష్టమవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఫోన్ ట్యాపింగ్ ఎంతవరకు పోతుంది, ఎక్కడెక్కడ పోతుంది, ఏం జరుగుతుంది అనేటువంటి అంశంలో క్లియర్గా చెప్పకపోతే నిజంగా కేసీఆర్ను కాపాడుతున్నారనేటువంటి మెసేజ్ కూడా పోయేటువంటి ప్రమాదం ఉంది.